అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు. ఈ నోముల వీడియో వచ్చేసి శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్ సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ అన్ని రకాల నోములు దొరుకుతాయి. వీళ్ళు గత 30 సంవత్సరాలుగా సంక్రాంతి నోములు పెట్టుకుంటున్నారు. పాతవి కొత్తవి అన్ని రకాల నోములు దొరుకుతాయి. ఇలా చక్కగా పేర్లు రాసి కూడా పెట్టారు. ఇది వచ్చేసి చూడండి, ఐరావతం నోము. ఐరావతం నోము కావాల్సిన సెట్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. స్టీల్వి, ప్లాస్టిక్వి, ఇత్తడివి, కాపర్వి అన్ని రకాల ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. ఇలా మసాలా డబ్బాలుగా, పసుపు కుంకుమ డబ్బాలుగా, మహాలక్ష్మి నోము, అష్టలక్ష్మి నోము, బతుకమ్మల నోము, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే పప్పుల డబ్బాలు, మసాలా దినుసుల డబ్బాలు, డ్రై ఫ్రూట్స్ డబ్బాలుగా పెట్టుకోవచ్చు. ఇవి చిన్నవి అయితే పలహారం ప్లేట్లు, నిలహారం ప్లేట్లుగా పెట్టుకోవచ్చు. టిఫిన్ ప్లేట్ల నోములో పెట్టుకోవచ్చు. పంచపాలీలు, కుంకుమ డబ్బాలు, రకరకాల కుంకుమ డబ్బాలు ఉన్నాయి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దొరుకుతాయి. ఈ విధంగా బేసన్ గిన్నెలు కూడా వివిధ రకాల సైజుల్లో ఉన్నాయి. మనకి ఏ సైజు కావాలో మనం ఎందులో పెట్టుకోగలుగుతాము, మనకి ఇలా వీలుంటుంది, మన బడ్జెట్లో తగ్గట్టుగా తీసుకొని నోములో పెట్టుకోవచ్చు. ఇక ఇలాంటివైతే నైవేద్యం గిన్నెలుగా, పులగం గిన్నెలుగా, పాయసం గిన్నెలుగా ఎలాగైనా కూడా 13 పెట్టుకొని నోముకోవచ్చు. ఇలాంటి తాంబాలాలు అయితే పంచమాంగళ్యాల నోములో పెట్టుకోవచ్చు. ఇంకా ఇవి వచ్చేసి గోకర్ణాలు, కాటిక డబ్బీలు, దువ్వెన్లు, అద్దాలు, ఈ చిన్న తాంబాలాలు ఉన్నాయి కదా, ఇవి మంగళారతి ప్లేట్లలో కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇంకా తలవాల బియ్యం, అక్షంతల బియ్యం లాగా కూడా ఈ ప్లేట్లలో పెట్టి నోముకోవచ్చు. ఇలాంటి ప్లేట్లు అయితే ఖాళీగా పెట్టకుండా చాక్లెట్లు, బిస్కెట్లు, సేగెలు, పేనీలు, చిట్టిమెల్లు, రుకోత్తములు ఏవైనా పెట్టి నోముకోవచ్చు. ఈ చిన్న గిన్నెలు అయితే కుంకుమ గిన్నెలు, పసుపు గిన్నెలు, గంధం గిన్నెలు, అక్షంతల గిన్నెలు, ఇంకా తెల్లక్షంతల గిన్నెలు, సాబుదానా పాయసం గిన్నెలు, సేమియా పాయసం గిన్నెలు, పరమాన్నం గిన్నెలు, ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు. దానికి తగ్గట్టు రకరకాల సైజుల్లో కూడా దొరుకుతున్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి. ఈ మధ్య కొత్తగా ఇలాంటి వాటిల్లో పెడుతున్నారు. నోముకొని ఇస్తే అందరూ వాడుకుంటారు కదా. ఇలా ఆకుమాదిరిగా ఉన్న వాటిలో అయితే పండు తాంబూలం నోములో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కైలాసగిరి, కైలాస పర్వతం నోము. దానికి కావలసిన మొత్తం సెట్ కూడా దొరుకుతుంది. అంటే మట్టి ప్రమిదలు, రుద్రవత్తులు, రుద్రాక్షలు, విభూతి ఉండలు, దానికి కావలసినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. పసుపు కుంకుమ డబ్బల నోము, సిబ్బుల నోము, సప్త సముద్రాల నోము, భూమాత నోము, ఇంకా కలుషం చెంబులకు రాగి చెంబులు, ఇత్తడి చెంబులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బోనాల చెంబులు, పెరట్లో పెరుగు చెంబులు అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి గ్లాసులు తీసుకొని పానకం గ్లాసుల నోము, టీ కప్పుల గ్లాసుల నోము, కాఫీ కప్పుల గ్లాసుల నోము నోముకోవచ్చు. ఇలాంటి గిన్నెలు, గంధం గిన్నెలు, కుంకుమ గిన్నెలు, పసుపు గిన్నెలు, అంతేకాకుండా పాయసం గిన్నెలు, పప్పలారం గిన్నెల్లాగా కూడా పెట్టుకొని నోముకుంటారు. ఇలాంటి గిన్నెల్లో బియ్యం పోసి అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టి అన్నపూర్ణాదేవి నోము అని నోముకోవచ్చు. ఇలా చిన్న చిన్న విగ్రహాలు కూడా దొరుకుతాయి కదా, ఇలాంటి విగ్రహాలు కూడా 13 తీసుకొని పెట్టుకొని నోముకుంటారు. విగ్రహాలే కాకుండా అచ్చులు కూడా దొరుకుతాయి. అన్ని రకాల అచ్చులు కూడా వీళ్ళ షాప్లో దొరుకుతాయి. ఇక ఇది వచ్చేసి హోలీ బకెట్ల నోము. ఇలాంటి బకెట్లు తీసుకొని, ఇలాంటి పిచికారీలు తీసుకొని కలర్స్ వేసి హోలీ బకెట్ల నోము అని నోముకుంటారు. ఈ పిచికారీలు అయితే ఈ సీజన్లో చాలా తక్కువ దొరుకుతాయండి. ఇక్కడ వీళ్ళ షాప్లో అయితే అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతున్నాయి కదా. పండుగ దగ్గరికి వస్తుంది, సమయం లేదు, అన్ని రకాల నోములు తీసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్ళారంటే మీకు అన్ని రకాల నోములు ఒకే దగ్గర ఒకే టైంలో తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇలా షాప్కి వెళ్ళి నోములు కనుక తీసుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందు